మీ మధ్య నేను ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవునికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. చూడండి, మనము ప్రభువును ఆరాధించుటకు క్రిస్మస్ అంటే ఏమాట? క్రీస్తుకు ఆరాధన. అయితే లోకస్తులు ఏం చేస్తారు? క్రిస్మస్ అంటే పండుగ కదా, నిజమే. యేసు ప్రభు జన్మించినాడు కాబట్టి మనకందరికి పండగే. అయితే లోకానుసారమైన పండుగ కాదు, కానీ దేవుని వాక్యం రాయబడుతుంది క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. కాబట్టి ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చినాం. కాబట్టి కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసి ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనములు మనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనం కలిసి చదువుదాము. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చింది. మరొక భాగము 10వ వచనము 11వ వచనం కూడా కలిసి అవుదాం. మాట్లాడకండి, మీ శబ్దాలే వినపడతా ఉన్నాయి నాకు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనం కలిసి అవుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మరొక భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనములు మనం అందరము కలిసి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరొక భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనందరం కలిసి చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, అటు ఇటు చూడకండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మీకు వందనములు, స్తోత్రం చెల్లించి మేము ఆరాధించమని పూజిస్తుంటున్నాం. సర్వోన్నతుని దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, నిరంతరము స్తోత్రాలైనటువంటి దేవుడవు, సర్వమును మీ యొక్క మహత్తు గల మాట చేత కలిగజేసి సమస్త మీద సర్వాధికారం కలిగి నిరంతరము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొన్ని ఆడబడుచున్న దేవుడవని మేము స్తుతించి ఆరాధిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వంటి దేవుడు, నిన్ను పోలిన వాడు, నీకు సమడైన వారు ఎవరు లేరని, నువ్వొక్కడివే నిరంతరము పూజనీయటువంటి దేవుడవని, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు బహుగా స్తుతినంతదగిన దేవుడవని, ఆరాధనకి యోగ్యుడవని సాగిలపడి స్తుతించి ఆరాధిస్తున్నా. మా ప్రియ పరలోకపుడు తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకప్పుడు మేము నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉంటిమి. వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ నాన్న మా ప్రభా లోకంలోని భూతములకు లోబడి నాన్న మా ప్రభా ఆత్మీయ గ్రుడ్డితనము కలిగి మోసములో పాపములో ఉంటిమి. అయితే మా మనోనితను వెలిగించి మమ్మల్ని నీ యొద్దకు ఆకర్షించి నాన్న నీవే నిజమైన దేవుడని మేము నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా మా జీవితాల్లో మీరు చేసిన కార్యముకై నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నా.
జగత్ పునాదివే క్రీస్తులో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు కనుక మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా మీ అపారమైన ప్రేమను కృపను మా ఎడల విస్తరింపచేస్తూ వచ్చినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకము ప్రపంచమంతటా మీరు పుట్టిన దినమని పండుగ ఆచరించుచుండగా నిబిడలైన మేము ఈ ఉదయకాలం ముందు హెబ్రోనులో చేరి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు మాకు సహాయం ఇచ్చే మీ దాసుడు నికోదేమును బట్టి దానికి స్తోత్రములు, అక్కను బట్టి పిల్లలను బట్టి దానికి స్తోత్రములు, ఈ స్థలం ముందు వారిని బలపరిచి మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రములు. అయోగ్య నన్ను కూడా ప్రభువా ఈ ఉదయ కాలంలో నీ ప్రజల మధ్యలో నన్ను నిలబెడుతుండగా నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ సాధనంగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఘనమైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రపంచమంతటా ఇవాళ క్రీస్తు పుట్టిన దినమని పండుగ ఆచరిస్తా ఉన్నారు. యేసు ప్రభు పుట్టినది వాస్తవమే. యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా పుట్టక మునిపే అనేక ప్రవచనాలు అనేక మంది ప్రవక్తల ద్వారా తెలియపరచబడతా వచ్చింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు ప్రభు డిసెంబర్ 25వ తేదీని పుట్టినాడని ఎక్కడ కూడా రాయబడలేదు. తేదీ రాయబడలేదు, సంవత్సరం రాయబడలేదు. కానీ యేసు ప్రభు దాన్ని దేవుడు ఎందుకు మరుగు చేశాడో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు జన్మ నిజమైనది, సత్యమైనది. ప్రపంచమంతటా యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకొనకపోయినా చరిత్ర చెప్తుంది యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు జన్మ ద్వారా కాలము విభాగించబడింది. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. కాబట్టి ఈ లోకంలో అనేకులు వచ్చినారు, గొప్పవారు వచ్చినారు. అయితే వారి ద్వారా చరిత్ర విభాగించబడలేదు, లేదా కాలము విభాగించబడలేదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా జన్మించినప్పుడు కాలము ఏం చేయబడింది? విభాగించబడింది, విభజింపబడింది. కాబట్టి ఉదయ కాలంలో మనం ప్రభువును ఆరాధించడానికి వచ్చినాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు వస్తా ఉన్నారంట వాళ్ళు? మేము ఆయనను పూజింప. చూడండి, ఎవరైనా పిల్లడు పుట్టినాడు అంటే మేము చూడడానికి వచ్చినామయ్యా అంటారు. లేకపోతే మన బంధువులు అంటారు, పదం మీ అక్కకు కూతురు పుట్టింది కదా, లేకపోతే మీ అమ్మాయికి పాప పుట్టింది కదా, మీరు పోయి చూసి వచ్చారా అంటారు. అవునా కదా? చూసి వచ్చారా అంటారే కానీ పూజ చేసి వచ్చారంటారు. ఎవరైనా బిడ్డను పోయి పూజ చేసి వచ్చారంటారా? చూసి వచ్చారా అంటారు. పలానా ఇంట్లో బాబు పుట్టాడు, పలానా ఇంట్లో పాప పుట్టింది, చూసి వచ్చారా అంటారు. లేదక్క ఇక చూడడానికి పోలేదు, మాకు కుదరలేదు అంటాం. అయితే యేసు ప్రభు గురించి రాయబడుతుంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయనను దేనికోసం వచ్చినారంటే వాళ్ళు చూడ్డానిక, పూజించడానికి వచ్చినారు. కాబట్టి లోకములో అనేక మంది పుట్టినారు, కానీ వారు ఎవరిని కూడా పూజించడానికి లేదు, మనకు చరిత్ర చెప్పడం లేదు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఎవరు వచ్చినారు? అక్కడ ఎవరు వచ్చినారు? తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చినారు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు ఆరాధన. కాబట్టి వాళ్ళు కూడా చూస్తా వచ్చినట్లయితే ఆ శిశువుని చూచి సాగిలపడి వారు పూజించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఉదయ కాలంలో మనము కూడా ప్రభువును ఆరాధించడానికి చేరి వచ్చినాం. అయితే కొన్ని మాటలతో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అక్కడ రాయబడుతుంది. వారు ఏమంటా ఉన్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు, చెప్పండి, చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదవండమ్మా. యూదుల రాజుగా
పుట్టినవాడు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును ఏమని అంటా ఉన్నారు అంటే యూదుల రాజు. ఆయన రాజు అని వారు ఎరిగి ప్రభువును ఆరాధించడానికి వచ్చినారు. చూడండి, ఈ రాజు ఎలాంటి వాడు అని చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 95వ అధ్యాయం, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. కీర్తనకారుడు తూర్పు దేశం జ్ఞానులు అంటా వచ్చినారు యేసు ప్రభువుని వారి యూదుల రాజు అంటా వచ్చినారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది, కీర్తనకారుడు అంటా ఉన్నాడు యెహోవా ఎవరంట? మహాదేవుడు. అంత మాత్రమే కాదు, మహత్యము గల మహారాజు ఆయన. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి రాజు అంటే సకల యుగములలో రాజు. ఈ లోకంలో ఒక కాలంలో ఒక రాజుగా ఉంటా వచ్చినారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రాజులుగా ఉంటా వచ్చినారు. అయితే ఈ రాజు, యూదుల రాజు ఎలాంటి రాజు? సకల యుగములలో, అంటే అన్ని యుగములలో ఎలాంటి వాడిగా ఉన్నాడు? రాజు. అక్షయుడైనటువంటి దేవుడు సకల యుగములలో రాజు. కీర్తన గ్రంథంలో చూస్తా ఉన్నాం. ఈ రాజు ఎలాంటి రాజు? ఎలాంటి రాజు? మహారాజు. అంత దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఈ రాజు ఎలాంటి వాడు అంటే సకల యుగములలో రాజు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 47వ అధ్యాయం, కీర్తన గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి. ఈ రాజు ఎలాంటి వాడు? ఈ రాజు ఎలాంటి వాడు? సర్వభూమికి మహారాజు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ రాజు ఏ రాజు? ఎలాంటి రాజు? సదాకాలము రాజు. గమనించండి, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుని యూదుల రాజుగా గుర్తెరుగుతా వచ్చినారు. నిజమే, ఆయన యూదుల రాజే. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథములో రాయబడతా ఉంది 97వ అధ్యాయంలో ఆయన దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. తిమోతికి రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాము ఈ రాజు ఎలాంటి రాజు? సకల యుగములలో రాజు. 3వదిగా మనం చూస్తా ఉన్నాము కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనంలో ఈ రాజు ఎలాంటి వాడు? సర్వభూమికి మహారాజు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తా ఉన్నాము ఈ రాజు ఎలాంటి వాడు? సదాకాలము రాజు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ రాజు ఎలాంటి రాజు అంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఈ సర్వాధిపతి, సర్వాధికారం కలిగినటువంటి రాజు ఈ రాజు ఎలాంటి రాజు? రాజులకు రాజు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే మలాకి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రభువే చెప్తా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? నేను ఘనమైన మహారాజు. ఈ రాజు యేసు ప్రభు ఎలాంటి రాజు? ఘనమైన మహారాజు. కాబట్టి మన రాజు సర్వభూమికి మహారాజు, మన రాజు దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు.
సకల యుగములలో రాజు, సదాకాలము రాజు. అంత మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు. ఇంకా చూడండి, రాజులే సాక్ష్యం ఇస్తా వచ్చినారు. హిజ్కియా గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము. హిజ్కియా అనే రాజు చెప్తా ఉన్నాడు. 2వ రాజు గ్రంథము 19వ అధ్యాయము 15వ వచ్చి దేవా, నీవు లోకమందున్న లోకములో ఉన్న సకల రాజ్యములకు దేవుడు, సకల రాజ్యములకు దేవుడు. ఎవరు చెప్తా ఉన్నారు? హిజ్కియా అనే రాజు చెప్తా ఉన్నాడు. ఒక రాజు ఇంకొక రాజును ఒప్పుకోవడము అసంభవం. ఒక రాజు మరొక రాజును అంగీకరించడము ఏమాత్రం ఇష్టపడాడు. అయితే ఈ రాజు అంటా ఉన్నాడు, అయ్యా ఎవరంటే యేసు ప్రభు గురించి ఏమంటా ఉన్నాడు? నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు, భూమిల మీద ఉన్నటువంటి సకల రాజ్యములకు మన దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా, ఆకాశమందు దేవుడైనావు, అన్యజనుల రాజ్యములను. ఈ రాజు ఎలాంటి వాడు? అన్యజనుల రాజ్యములను ఏలేవాడు. భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యములకు రాజు అయినటువంటి వాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ మాట ఎవరు చెప్తా వచ్చినారు? యెహోషాపాతు అనే రాజు అంటా వచ్చినాయి. చూడండి, ఇంకా దానియేలు గ్రంథంలో చూస్తూ వచ్చినట్లయితే నెబుకద్నెజరు రాజు కూడా ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనం. ఎత్తి చిరంజీవియు సర్వోన్నతకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉంది. ఆయన రాజ్యం ఎన్ని తరాలంట? 1 తరమా? 2 తరాలా? 3 తరాలా? ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యము? తరతరములు ఉండేటువంటి రాజ్యం. ఆయన రాజులకు రాజు. కాబట్టి మన రాజు సర్వభూమికి మహారాజు. మన రాజు దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. మన రాజు అక్షయుడకు రాజు. మన రాజు సకల రాజ్యములకు ఏలేటువంటి రాజు, సర్వభూమికి మహారాజు అయినటువంటి రాజు. ఈ రాజు గురిను వారు పూజించడానికి వచ్చినారు. కాబట్టి ఉదయ కాలంలో మనము ఇట్టి రాజులకు రాజైన, సకల యుగములలో రాజైనటువంటి ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి ఈ రాజును మనము చూస్తా వచ్చినాం. ఈ రాజు ఎంత గొప్పవాడో మనం చూస్తా వచ్చినాం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఈ రాజు యొక్క నివాసం ఎక్కడుందంటే రాయబడుతుంది. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ రాజు యొక్క నివాసం ఎక్కడుందో మనం చూస్తూ వచ్చినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. సమీపింపరాని తేజస్సులో, చాలు ఆ మాట చదవండి, గమనించండి. ఆయన మాత్రమే నివసిస్తా ఉన్నాడు. ఎక్కడ నివసిస్తా ఉన్నాడు? సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని వెలుగులో, సమీపింపరాని మహిమలో ఎవరు నివసిస్తున్నారంట? ఆయన మాత్రమే. అంటే ఆయన ఒక్కడే నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన నివాసం, ఈ రాజులకు రాజు అయినటువంటి నివాసం ఎక్కడుంది? సమీపింపరాని తేజస్సులో ఉంటా ఉన్నాడు. అక్కడ ఎంతమంది నివసిస్తున్నారంట? ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే నివసిస్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి,
యెషయా గ్రంథము 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదవండి. పరిశుద్ధుడును ఎక్కడ నివసిస్తా ఉన్నాడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల నివాసం చేసేవాడు. ఈ రాజు యొక్క నివాసం ఎక్కడంటే పరిశుద్ధ స్థలముల నివాసం. అదే అంత మాత్రమే కాదు, అది మహోన్నతమైన పరిశుద్ధ స్థలం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తుంటా ఉన్నాడు, ఈ రాజు యొక్క నివాసం ఎక్కడంట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తా ఉన్నాడు. ఇటువంటి రాజు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 2వ వచనం చదవండి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనినావు. కాబట్టి ఈ రాజు యొక్క వస్త్రములు ఎలాంటివి? దేనితో ఉన్నాయి ఈ రాజు యొక్క వస్త్రాలు? వెలుగును కప్పుకున్నాడు. అది సౌండ్ వినబడుతున్నా. కాబట్టి ఈ రాజు యొక్క వస్త్రములు ఎలాంటివి? వెలుగును వస్త్రము వలె కప్పుకున్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 93 మొదటి వచనం చదవండి. ప్రభావమును ఆయన వస్త్రముగా. చూడండి, ఆయన వస్త్రములు ఎలాంటివి? మన వస్త్రాలు ఇవి ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా కూడా ఒకరోజు ఏమైపోతాయి? ఇవన్నీ చిమ్మెట కొట్టినప్పుడు, మెడలు కొట్టిపోయినప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ పాడైపోతాయి. అయితే ఈ రాజు యొక్క వస్త్రములు ఎలాంటివి? ప్రభావమును. అనగా ప్రభావం అంటే మహిమను వస్త్రముగా ధరించుకున్నాయి. అంటే ఈ రాజు యొక్క వస్త్రములు ఎలాంటివంటే వెలుగు చేత కప్పుకొని ఉన్నాడు, ఆ మహిమ చేత కప్పబడి ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తా వచ్చినాం, ఈ రాజు ఎంత ఉన్నతుడో మనం చూస్తా వచ్చినాం. చెప్పండి, మన రాజు ఎలాంటి వాడు? సర్వభూమికి మహారాజు, సదాకాలము రాజు, సకల యుగములలో ఉన్నటువంటి రాజు, అక్షయుడగు రాజు. అయితే ఈ రాజు యొక్క నివాసం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేశారు. యెషయా గ్రంథంలో చూస్తా ఉన్నాం, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివాసం చేసేవాడు. మూడోదిగా మనం చూస్తా ఉన్నాం, ఆయన యొక్క వస్త్రములు ఎలాంటివి? వెలుగు చేత కప్పుకున్నాడు. ఇంకా ప్రభావమును వస్త్రం. ఇంకా ప్రభావం అంటే మహిమను వస్త్రముగా కప్పుకున్నాడు. కనుకనే ఆ మహిమను, ఆ వెలుగును ఎవరు కూడా చూడలేకపోయినాడు. చూడమని రాయబడుతుంది నిర్గమాకాండము 20వ అధ్యాయం. క్షమించండి, 19వ అధ్యాయము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 18వ వచనం చదవండి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయుండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విమోచించబడి ప్రయాణమవుతూ ఉండగా సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినారు. అక్కడ ప్రభువు సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా ఎట్లుందంట? అగ్నితో దిగి వచ్చినాయి. అదంతయు ధూమమై. కాబట్టి మన దేవుడు అగ్ని. దాని రాయబడుతుంది, ఏప్రిల్ రాష్ట్రం పత్రికలో రాయబడుతుంది కదా, మన దేవుడు దహించు అగ్ని అయినాయి. కాబట్టి ఈ దేవుణ్ణి ఎవరు కూడా చూడలేకపోయినాయి. ఎందుకంటే ఆయన వస్త్రములు వెలుగు చేత కప్పబడినాయి, మహిమతో కప్పబడి ఉన్నాయి. ఆయన ఒక్కడే సమీపింపరాని దేశంలో నివాసం చేస్తా ఉన్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివాసం చేస్తా ఉన్నాడు. ఈ రాజు ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా ఎట్లుందంట?
అగ్నిమయముతో అగ్ని చదండి, అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి. ఇంకా చూడండి 20 వచ్చినము, సరే నిర్గమాకాండ 20 అధ్యాయము 18 వచ్చి చదవండి. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచిరి. ప్రజలు చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఎట్లనిరి, నీవు మాతో మాట్లాడు మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేము. ఒకటి, ఈ దేవుడు ఎలాంటి వాడంటే మహిమతో వెలుగుతూ కప్పుకున్నవాడు, దహించు అగ్ని అయినటువంటి వాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఇట్టి దేవుణ్ణి చూడలేకపోతా వచ్చినారు. వారు మోషేతో అంటా వచ్చినారు, అయ్యా మేము చూడలేము, మేము ఆయన మాటలు వినడానికి కూడా మేము ఆయన నువ్వు మాతో మాట్లాడిన మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన మేమేమైపోతాము, చనిపోతాం. అట్టి భీకరుడు దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చినాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, ఘనమైన మహారాజు, సకల యుగములలో రాజు, సదాకాలం రాజు, మహత్యం గల మహారాజు, ప్రభావమును మహిమను వెలుగును కప్పుకున్నటువంటి రాజు ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు దేంతో చుట్టబడి ఉన్నాడు? ఇప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. అంత మాత్రమే కాదు, సత్రంలో వారికి ఏం లేదంట, అంత మాత్రమే కాదు, ఆయనను పశువుల తొట్టిలో. చూడండి, ఒక రాజు కుమారుడు బ్రిటన్ రాణి తన కుమార్తెని మనం ఇండియాకు పంపించిందంటే మనం ఎంత గొప్పగా చూసుకుంటాం, అవునా కదా? ఒక అమెరికా మంత్రి లేకపోతే తన కుమారుని పంపిస్తే మనం ఎంత ఘనంగా వారిని చేర్చుకుంటాం. అయితే సకల యుగములలో ఉన్నటువంటి రాజుకు, మహత్యమును ప్రభావమును వస్త్రముగా ధరించుకున్న రాజుకు ఇప్పుడు దేంతో చుట్టబడినాడు? పొత్తి గుడ్డలతో. అనగా తన ప్రభావమును, తన యొక్క వెలుగును, దహించే అగ్ని అయినటువంటి ఆ రూపమును వదిలిపెట్టి శరీరాకారముతో ఈ లోకానికి చిన్న మాట చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా. ఏ పోలికలోనికి వచ్చినాడు? మనుషుల పోలికలోనికి వచ్చినాడు. మహిమను, ప్రభావమును, వెలుగును దహించు అగ్నేటువంటి రాజు ఎలాంటి పోలికలోనికి వచ్చినాడు? మనుషుల పోలికలోనికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఏ రూపం అంటది? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తునిగా, తను తానే ఖాళీ చేసుకున్నాడు. ఏంటి ఖాళీ చేసుకున్నాడు? ఆ ప్రభావమును, ఆ మహిమను, ఆ వెలుగును సమస్తమును విడిచిపెట్టి ఒక మనుష్యుడిగా ఈ లోకానికి చూడండి. మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినట్లయితే నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 12వ వచనమా. ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము. ఇక్కడ నుంచి చూస్తూ వచ్చినట్లయితే
దేవాది దేవుడు, రాజులకు రాజైనటువంటి దేవుడు, ఘనమైన మహారాజు అయినటువంటి దేవుడు, సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకు ఖచ్చితముగా కరాఖండిగా అంటా ఉన్నాడు, ఈ పర్వతాన్ని మీరు ఏం చేయకూడదు, ముట్టకూడదు, ఈ పర్వతాన్ని మీరు ఎవరు కూడా సమీపించకూడదు. అటువంటి రాజు ఏం చెప్పడ్డాడు, ఇప్పుడు పశువుల పాకలు అరుండబెట్టబడతారు. అంత మాత్రమే కాదు, మన కొరకై మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా ఇంత గొప్ప రాజువి, అంత గొప్ప స్థలంలో నివాసం చేసేవాడివి, అంత మహిమను వెలుగును కప్పుకున్నటువంటి రాజువి నా కొరకై ఈ లోకానికి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి రిక్తుడిగా ఖాళీగా ఈ లోకానికి నా కొరకు వచ్చినందుకై నేను నిన్ను స్తుతిస్తాను. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఈ రాజు గురించి రాయబడతా ఉంది కదా, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. ఎక్కడ లేదంటే స్థలము, ఎక్కడ లేదంటే స్థలము, సత్రములానికి ఎవరికి స్థలం లేదు. మనలాంటి బీదవాడు కాదాయన, మనల్ని పుట్టించిన వాడు, సర్వభూమికి మహారాజు, సమస్తమును ఏల్చిన రాజుకి ఏం లేదు, మనకి స్థలం లేకపోయినా పర్లే, ఈ రాచర్లో మనకి స్థలం లేకపోయినా పర్లే, అయితే సృష్టికర్త అయిన దేవునికి ఏమి లేకపోయింది, స్థలం లేకపోయింది. చూడండి, అంత మాత్రమే కాదు, రాయబడుతుంది లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేసినాడంట. మనకి సంచార జాతులు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు వాళ్ళు ఒక చోట ఉండరు, వాళ్ళు ఒక చోట నివాసం, ఎక్కడో ఊరి బయట ఎక్కడో నివాసం ఏర్పరచుకుంటారు, ఆ తర్వాత అక్కడ కొన్ని ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఆ తర్వాత ఇంకో గ్రామానికి, అంటే వారికి ఎక్కడ కూడా స్థిరమైన నివాసము. యేసు ప్రభు కూడా నివాసము లేదు కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, గ్రామాలకి సంచారం, అంటే సంచారం చేస్తా ఉన్నాడు. ఆయన జన్మించినప్పుడు స్థలము లేదు, ఆయన జీవిస్తున్నప్పుడు కూడా ఆయనకి స్థలము, ఇల్లు కూడా. కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, గ్రామాలకి ఏం చేస్తా ఉన్నాడు, సంచారం చేసి. ఇంకో మాట చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త లూకా సువార్త 6వ అధ్యాయము, నాన్న తమ్ముడు మాట్లాడేది, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఎక్కడ గడుపుతా ఉన్నాడు, ఆ మాట చదవట్లేదు మీరు, కొండకు. అంటే ఆయనకు స్థలము లేని కారణాన దినమంతా ఏం చేస్తా ఉన్నాడు, సంచారం చేస్తా ఉన్నాడు. రాత్రిపూట ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, కొండకు వెళ్తా ఉన్నాడు. ఎవరైనా పేదవాడా, సర్వభూమికి మహారాజు, సర్వయుగములకు రాజు, సకల రాజ్యములకు రాజు, ఏలేటువంటి రాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు స్థలము లేని స్థితిలో ఉంటా ఉన్నాడు, సంచారం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రాత్రి వేళ ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, కొండకి వెళ్తా ఉన్నాడు. అవునా కదా, ఇప్పుడు మనకి ఏదైనా ఊరికి వెళ్తాము, ఎవరు మనం చేర్చుకోకపోతే ఎక్కడ పోవాలి, ఇంకా దిక్కెక్కడ, రోడ్డు బయటే కదా, ఊరి వెలుపడనే కదా. యేసు ప్రభు వారు కూడా ఎక్కడ ఉంటా వచ్చినారు, రాత్రిపూట కొండకు వెళ్ళి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము
మత్తయి సువార్త 8వ అధ్యాయం 20 వచ్చిన చదవమ్మా. నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకు ఎంత స్థలం లేదంట. తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అంత దరిద్రతను అనుభవించినాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. ఘనమైన మహారాజు ధనవంతుడు మన కొరకు ఏమయ్యాడైనా? ఎంత దరిద్రుడు, ఎంత దరిద్రుడు! ఆయనకు స్థలము లేని కారణాన ఆయన జన్మించినప్పుడు పశువుల తొట్టిలో పెట్టబడతా వచ్చినాయి, పొత్తి గుడ్డలతో చుట్టబడతా వచ్చినాయి. అంత మాత్రమే కాదు, ఉదయకాలము గ్రామాలకు వెళ్ళి సంచారం చేస్తా వచ్చినాయి, రాత్రి వేళ కొండకు వెళ్ళి కాలపడుతా వచ్చినాయి. అంత మాత్రమే కాదు, ప్రభు అంటా ఉన్నాడు, మనుష్య కుమారునికి ఎంత స్థలం లేదంట? తల వాల్చుటి కూడా. ఇదంతటి దరిద్రతను ఈ ఘనమైన మహారాజు యేసు ప్రభు అనుభవించిన ఎందుకొరకు? కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది కదా, చూడండి అమ్మ, చదుదామా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి 8వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము. కాబట్టి ప్రభువా, నా నిమిత్తము నువ్వు దరిద్రుడుగా చేపడతావు, నా నిమిత్తము నువ్వు అంత దరిద్రతను అనుభవించిన, అందుకని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, అందుకని నిన్ను ఆరాధిస్తున్నానని మనం ప్రభును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది గల్తీయులకు రాసిన పత్రిక, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము. ఏం కావాలంట? మనము ఏం కావాలంట? ఘనమైన మహారాజు యొక్క దత్తపుత్రులము కావాలని మన కొరకు ఆయన ఏం చేపడ్డాడు? స్త్రీ యందు జన్మించాడు. ఆయన మన కొరకై ఆయన స్త్రీ యందు కన్యకైన మరియ గర్భమందు జన్మిస్తూ వచ్చిన. ఎందుకు? మనము ఆయన యొక్క కుమారులను కావాలని, ఆయన యొక్క కుమార్తెలు కావాలని ఆయన స్త్రీ యందు పుట్టినవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 1:12 వచనం రాయబడుతుంది, తన్ను ఎందరూ అంగీకరించరు అనగా ఆయన నా ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. కాబట్టి ఆయన యందు, యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఎవరి పిల్లలుగా చేయబడ్డాము? ఎవరి పిల్లలుగా చేయబడ్డాము? దేవుని పిల్లలముగా చేయబడ్డాము. మొదటిగా, ప్రభువా, నేను నీ కుమారుడుగా కావాలని, నీ కుమార్తెగా కావాలని స్త్రీ యందు నువ్వు జన్మిస్తా వచ్చిన నా కొరకై ఆ శిలువలో నీ ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చినావు, అందుకని నేను నిన్ను స్తుతిస్తాను. 4వది గమనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. చాలు. దేని కొరకు పంపినా అంటే తన కుమారుని దేవుడు మన పాపములకు రాయొచ్చు అనగా మన పాపములకు పరిహారము చేయడానికి, మనకు పాప క్షమాపణ ఇవ్వడానికి దేవుడే తన కుమారుని లోకానికి. దేవుని వాక్యం రాయబడుతుంది ఇర్మీయా గ్రంథంలో అనుకుంటాను, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడిందంటే. ఇంకా రాయబడుతుంది, మన పాపములు దేవుని దృష్టికి
మరక వలె కనబడతా ఉన్నాయి. అయితే దేవుడే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపినాడు. ఎందుకు? మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మనకు పాప పరిహారము చేయడానికి. యేసు ప్రభువు వారు కూడా అంటా వచ్చినాడు, నేను పరిచారం చేయించుకునేందుకు రాలేదు కానీ అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి. కాబట్టి ప్రభువా, నా పాప పరిహారము చేయడానికి ఈ లోకానికి మీరు వచ్చినందుకై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను చెప్పవలసిన వారిని. చివరిగా ఒక మాట చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం చదవండి. పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు దేవుడు తన కుమారుని ఎందుకు పంపినాడంటే మనము నిత్య జీవమును. దేవుని వాక్యం రాయబడుతుంది, పాపులు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు. పాపులకు నిత్య నరకం ఉంది, అయితే నీతిమంతులు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారు. అయితే యేసు ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకాయి, మనకు నిత్య జీవం ఇవ్వచుట కొరకాయి ఈ లోకానికి ఆయన శరీరధారిగా. కాబట్టి ప్రభువా, నేను నిత్య జీవం పొందడానికి, ఒకప్పుడు నేను నిత్య నరకానికి పాత్రుడను, నిత్య శిక్షకు పాత్రుడను, నా పాపముల కొరకు నిమిత్తం, నా పాపములను బట్టి నేను కేవలం నిత్యాగ్నికి పాత్రుడను. అయితే నేను నిత్య జీవం పొందుట కొరకై నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపినందుకు. చివరిగా ఆ మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి చదువుదామా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో మహిమ గల దేవుడు, వెలుగును వస్త్రముగా ధరించుకున్న దేవుడు రక్త మాంసంలో పాలివాడు. ఎందుకంట దాస్యమునకు లోబడిన వారిని, మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో. ఆ మాట జ్ఞాపకం కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50 వచనం చదవమా? సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనడం. కాబట్టి మనము దేవుని రాజ్యాన్ని చేరలేని స్థితిలో ఉంటుంది, దేవుని రాజ్యంలో ప్రవేశం పొందలేని స్థితిలో ఉంటుంది. అయితే అలాంటి మనలను దేవుని రాజ్యములకు హక్కుదారునిగా చేయడానికి, మరణ భయంలో ఉన్న మనలను విడిపించడానికి ప్రభువు రక్త మాంసములలో. కాబట్టి ప్రభువా, నీ రాజ్యములకు హక్కుదారునిగా చేయడానికి, నీ రాజ్యములో నేను నిత్యము నీతో కూడా ఉండడానికి నా కొరకై ఈ లోకానికి మానవుడిగా వచ్చిన, నా కొరకై రక్త మాంసములు ధరించుకున్నావు. అందుకని నిన్ను ఒకటి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుందాం. మన రాజు ఎలాంటి వాడు? ఘనమైన మహారాజు, సర్వభూమికి మహారాజు, మహత్యం గల మహారాజు, సదాకాలము సకల రాజ్యములకు సకల యుగములలో ఉన్నటువంటి రాజు. ఈ రాజు యొక్క నివాసం ఎక్కడ? ఎవరును సమీపింపరాని తేజస్సులో, వెలుగులో ఆయన మాత్రమే నివసించారు. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించారు. ఇటువంటి రాజు ఈ లోకానికి శరీరుడిగా, మనుషుడిగా వచ్చినాడు. ఈ రాజుకు జన్మించినప్పుడు
ఆయనకి ఏం లేదు, స్థలము. కనుకని పగలంతా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ గ్రామ గ్రామాలకు ఏం చేస్తా వచ్చినాడు ఆయన? సంచారం. రాత్రి వేళ కొండకు వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, తల వాల్చుటకు కూడా ఆయనకి ఏం లేదు. ఇంత దరిద్రతను ఎందుకు అనుభవించాడు? మనలను ధనవంతులుగా చేయడానికి. కనుక ప్రభువా, నన్ను ధనవంతునిగా చేయడానికి నువ్వు దరిద్రుడిగా చేపట్టావు. ఇంత మనుషుల పోలి కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని నిన్ను నీవే రిక్తుడిగా చేసుకున్నావు. అందుకై నిన్ను స్తుతిస్తాను. రెండోదిగా మనం చూస్తా ఉన్నాం, అంత మాత్రమే కాదు, చూస్తా వచ్చినాం మనము దత్తపుత్రులము కావాలని, మనము దేవుని పిల్లలము కావాలని, ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగా కావాలని ఆయన స్త్రీ యందు జన్మించిన వాడిగా ఉన్నాడు. ప్రభువా, ఒకప్పుడు నేను అపవాది సంబంధిగా ఉంటిని. దేవుని వాక్యం ప్రభు అంటా వచ్చినాడు కదా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధి. అయితే నన్ను నీ కుమారునిగా చేసుకునడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చిన, అందుకని నేను స్తుతిస్తాను. అంత మాత్రమే కాదు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపములకు పరిహారం చేయడానికి ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మనం నిత్య జీవము పొందడానికి, మన పాపములు బట్టి మనం నిత్య శిక్షకు పాత్రులం, నిత్యాగ్నికి పాత్రులం. ఆ పాతాళములో, ఆ నరకములో వేదన యాతన అనుభవించవలసిన వారు. అయితే మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపినాడు. ఎందుకు? మన నిత్య జీవమును. ఐదవదిగా మనం చూస్తా వచ్చిన, దేవుని రాజ్యములో మనకు ఏమాత్రము కూడా ప్రవేశము లేదు. అలాంటి మనలను దేవుని రాజ్యమునకు హక్కుదారులుగా చేయడానికి మహిమ గల దేవుడు శరీరుడిగా రక్త మాంసములలో అనివాడు. కాబట్టి ప్రభువా, నీ గొప్ప మేలులు చేయడానికి నా జీవితంలో చేసిన నా ప్రభుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోవాలని కొద్ది మాటలతో ప్రభుని ఆరాధిస్తాం. వాళ్ళు వచ్చారు, ఆ తూర్పు